దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. కీర్తనలు 105వ అధ్యాయము. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతకుడి, ఆయన బలమును వెతకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునిడి, ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకునిడి. ఆయన మన దేవుడైన యెహోవా. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మన జీవితంలో ఎన్నో ఉండవచ్చు. వాటన్నిటిని మనము జ్ఞాపకము చేసుకొనొచ్చు. ఆయనను నిరంతరము స్తుతించి ఆయన నామమును మహిమపరచుట మనకు ఒక ధన్యతగా దేవుని వాక్యము సెలవిచ్చుచు ఉండగా, ఆయన చేసిన ప్రతి మేలు ఉపకారమును బట్టి ఆయనకు నిరంతరము మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దయాళుడైన మన ప్రభువైన యెహోవా దేవుని నామమును స్తుతించి గణపరచుకుందాము. ఈ వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.